హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బ్రొకోలీ ఫ్రైని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడ నేను ఒక బ్రొకోలీని తీసుకున్నాను. వాటిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా మనము స్టవ్ వెలిగించి ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్, పసుపు వేసుకొని వాటర్లో మనము కట్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ పీసెస్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని తీసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసి బ్రొకోలీ పీసెస్ని పక్కకు పెట్టుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తిరువాత గింజలు, కరివేపాకు, ఒక స్పూన్ నేను వెల్లుల్లిని కచ్చాబచ్చాగా కట్ చేసి పెట్టుకొని తీసుకున్నానండి. ఇలా తీసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వీటిని తీసుకొని కొద్దిసేపు మనం ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా తీసుకోవాలి. ఇలా ఆనియన్ ముక్కలను కూడా ఆయిల్లో కొద్దిసేపు మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. అయిన తర్వాత మనము ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న బ్రొకోలీ పీసెస్ ఉన్నాయి కదండి, వాటిని కూడా యాడ్ చేసుకొని మనము కొద్దిసేపు వీటిని బాగా కుక్ అవ్వనివ్వాలండి. మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఆయిల్లోనే మనము కుక్ అవుతుంది. ఇక్కడ మనం ఎలాంటి వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం మూత పెట్టేస్తే ఆ ఆవిరికే మనకి ఈ బ్రొకోలీ ఫ్రై అనేది తయారవుతుంది. ఇలా మనము కొద్దిసేపు కలుపుకొని వాటిని మూత పెట్టేసుకొని కొద్దిసేపు మనము బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ బ్రొకోలీని మనము ఉడకనివ్వాలి. ఇలా మొత్తం ఉడికిన తర్వాత ఇలా ఒకసారి మనము బాగా కలుపుకొని ఇందులో మనకు సరిపడా ఉప్పు, కారం, పసుపు, కొబ్బరి పొడి, ధనియాల పౌడరు, గరం మసాలా పౌడరు వీటన్నిటిని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇందులో మనకు కావాలి అనుకుంటే పప్పుల పొడి 1 టేబుల్ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యాడ్ చేయలేదు. ఇది సరిపోతుందండి. టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. ఇలా మనము ఒకసారి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు మనము ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు బ్రొకోలీని చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్రొకోలీ ఫ్రైని మనము చపాతీలో కానీ అన్నంలో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.